హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్. అన్ని పోటీ పరీక్షలకు కామన్గా బయాలజీ నుంచి అడిగే టాపిక్ ఏంటంటే వైటమిన్స్ అండి. ఓకేనా, వైటమిన్స్ అంటున్నాం. వైటమిన్స్ అంటే మనకి తెలుగులో విటమిన్లు అని చెప్పి చదువుతూ ఉంటాం బేసికల్గా. ఓకేనా, సో దీనికి సంబంధించి ఒక షార్ట్ కట్ కోడ్ని మనం డిస్కస్ చేద్దామండి. దానికన్నా ముందు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు డిస్కస్ చేద్దాం. సార్, ఇక్కడ వైటమిన్స్ లేదా విటమిన్లు అనేవి ఏవైతే ఉన్నాయండి, సాధారణంగా ఈ విటమిన్లను మనం కో ఎంజైమ్లు అని చెప్పి మనం పిలుస్తామండి. దాన్నే కో ఎంజైమ్స్ అని చెప్పి అంటాం. ఎందుకంటే విటమిన్స్ అనబడేవి ఏవైతే ఉన్నాయో అండి, ఇవి సాధారణంగా శరీరానికి డైరెక్ట్గా ఎనర్జీని ఇవ్వవు. కానీ ఎనర్జీని ఇచ్చే ఎంజైమ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సహకారం అనేది అందిస్తూ ఉంటాయి. అందుకే కో ఎంజైమ్ లేదా కోఆపరేటివ్ ఎంజైమ్స్ అని చెప్పి ఎవరిని పిలుస్తారంటే ఈ విటమిన్ని పిలవడం అనేది జరుగుతుందన్నమాట. ఇలాంటి విటమిన్లు అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని మనం 2 రకాలుగా క్లాసిఫై చేసి మనం చదువుతామండి. ఓకేనా, 2 టైప్స్గా మనం క్లాసిఫై చేసి చదువుతాం. అందులో 2 టైప్స్ అంటున్నాం కదమ్మా. అయితే ఈ 2 టైప్స్ ఏంటి సార్ అంటే, కొన్ని వాటర్లో కరుగుతాయండి. ఓకేనా, కాబట్టి వాటర్ సాల్యుబుల్ అని చెప్పి మనం చెప్తాం. వాటర్ సాల్యుబుల్ అంటే తెలుగులో నీటిలో కరిగే విటమిన్లు అని చెప్పి మనం పిలుస్తాం. మరి ఇక్కడ నీటిలో కరిగే విటమిన్లు అని చెప్పి ఎవరు పిలుస్తామంటే, నీటిలో కరిగేవి బి కాంప్లెక్స్, అదేవిధంగా సి అనే పిలుస్తున్నటువంటి సమూహాన్ని మనం వాటర్ సాల్యుబుల్ అంటాం. మరి మరొక రకం ఏంటంటే ఫ్యాట్ సాల్యుబుల్ అని చెప్పి పిలుస్తారండి. అంటే కొవ్వులో కరిగే విటమిన్లు అని చెప్పి సాధారణంగా పిలవడం జరుగుతుంది. కొవ్వులో కరిగే విటమిన్లు అనేసరికి ఎవరైనా పిలుస్తామంటే ADEK అని చెప్పి మనం చెప్తాం. సరే, ఇక్కడ బి కాంప్లెక్స్ అని చెప్పి మనం చెప్పాం కదా. కాంప్లెక్స్ అంటే పదంలోనే అర్థమవుతుంది, సమూహం అని చెప్పి మనకు అర్థమైంది. సో వీటిలన్నిటిని కలిపి ఒక దగ్గర నేను కోడ్ రూపంలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో 1-2 సార్లు వింటే మీకు ఆటోమేటిక్గా మొత్తం గుర్తుండిపోద్ది అనమాట. సో కేర్ఫుల్గా వినడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విటమిన్స్ అనే కోడింగ్ ఏవైతే ఉన్నాయో మీకు ఎప్పటికైనా హెల్ప్ అవుతాయి. సో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందండి, ఏ ఒక్క ఎగ్జామ్ కని కాదు. ఓకేనా, రైట్. మరి కోడింగ్ ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి. కోడింగ్ అనేది ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు మనం విటమిన్స్ కోడింగ్ అండి. ఓకేనా, ముందు మనం బేసిక్స్ కొన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు విటమిన్స్ కోడింగ్ ఈ టేబులర్ ఫామ్లో క్లారిటీగా చెప్తాను. ఓకేనా, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. సో కంప్లీట్గా ఇప్పుడు డిస్కస్ చేసేది ఏంటంటే విటమిన్స్, వాటికి సంబంధించినటువంటి అంశాలని మనం డిస్కస్ చేస్తాము. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను చెప్పే కోడింగ్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా, ఆ కోడింగ్ ఏదైతే ఉందో మీరు జస్ట్ 1-2 సార్లు వింటే గుర్తుండిపోద్ది అనమాట. కష్టంగా మొదట్లో అనిపిస్తే కానీ దాన్ని రివిజన్ చేస్తూ ఉంటే చాలా ఈజీ అయిపోద్ది అనమాట. సో ఇగోండి కోడింగ్ చూడండి, TR అని రాశాను. TRని మీరు టుమారో అనుకోండి. ఓకేనా, టుమారో. ఓకేనా, టుమారో TR ఒక సెట్ అనుకోండి. తర్వాత TR తర్వాత NP అంటే టుమారో, NP అంటే నా పెళ్ళి అనుకో. TR అంటే టుమారో, NP అంటే నీ పెళ్ళి అనుకో. ఓకేనా, టుమారో నీ పెళ్ళి. ఓకే, నెక్స్ట్ కోడ్ లెటర్ చూడండి, TRNP. తర్వాత టుమారో నీ పెళ్ళి అయింది. తర్వాత CF అంటే చెల్లి ఫంక్షన్ అని గుర్తుపెట్టుకోండి. CF అంటే ఏంటి, చెల్లి ఫంక్షన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో చూడండి TRNPCF అన్నాం. వెళ్ళిన తర్వాత ఏం చేసాం, మన చెల్లి ఫంక్షన్లో ఏం చేస్తున్నాం, పబ్జీ ఆడుతున్నాం. ఏం చేస్తున్నామమ్మా, పబ్జీ ఆడుతున్నాం అనమాట. అందుకే PB అని రాశాను. ఓకేనా, PB. పబ్జీ ఆడితే ఏం చేస్తున్నావు, సి అంటే సీయింగ్, చూస్తున్నావు అంట. ఓకేనా, ఏం చేస్తున్నావు, సీయింగ్. ఓకేనా, సి. ఏం చూస్తున్నారా బాబు అని చెప్పి ఎవరు వచ్చి అడిగితే ఏం చెప్పావు, అదే చూస్తున్నాను అన్నావంట. ఏమన్నావు, అదే చూస్తున్నాను అన్నావంట. అదేరా బాబు అదేంట్రా చెప్పరా అని చెప్పి అడుగుతూ ఉన్నారన్నమాట. అడిగితే నువ్వేం చెప్పావంటే అదే అని అంటావు. ఏంట్రా బాబు అంటే అదే అండి, కే అండి, కేని చూస్తున్నాను అంటావు. ఏమంటావు, కేని చూస్తున్నావు అంటే. ఇప్పుడు గుర్తుపెట్టుకుంటే TR అంటే టుమారో, NP అంటే నీ పెళ్ళి, CF అంటే చెల్లి ఫంక్షను, PB అంటే పబ్జీ, C అంటే సీయింగ్. ఏం సీయింగ్, అదేంటి, కే. ఇది చూస్తున్నాం. ఇక్కడ దాకా గుర్తుపెట్టుకో. ఓకేనా, ఇప్పుడు నేనేం చెప్తానంటే ఇక్కడ ప్రతి దగ్గర కూడా ఒక నేను బి కాంప్లెక్స్ అండ్ సిని ఏమన్నా, నేను నీటిలో కరిగే విటమిన్లు అన్నాను. ఏమన్నాను, నీటిలో కరిగే విటమిన్లు అని చెప్పి నేను చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నేను జాగ్రత్తగా చెప్తాను, గుర్తుపెట్టుకోవాలన్నా. TRNPCFPBC అదే క్యానా కదా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొదట నేను B1 అని రాస్తాను. బి కాంప్లెక్స్ అని గుర్తుందా,
B1, తర్వాత ఇగోండి B2, తర్వాత B3, తర్వాత B6, తర్వాత B12, తర్వాత B9, తర్వాత B5, తర్వాత B7. సింపుల్ గుర్తుపెట్టుకోండి. 1 2 3 6 12 957 అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బి వరకు బి కోడ్ రాసింది చూసారా, బి కోడ్ వరకు ఇవన్నీ బి కాంప్లెక్స్ అనమాట. ఇప్పుడు నీకు ఎవరైనా గుర్తుపెట్టుకో, ఎవరైనా బి కాంప్లెక్స్ పేర్లు అడిగారన్నమాట. ఇప్పుడు నువ్వేం చెప్పాలో చెప్తా చూడండి. B1 విటమిన్ పేరు ఏంటి అన్నారు అనుకోండి. ఓకే, ఇక్కడ ఉన్న B1 విటమిన్ పేరు ఏంటి అన్నారు అనుకోండి. B1 యొక్క కెమికల్ నేమ్, రసాయన నామం ఏంటి అడిగితే B1కి నువ్వు ఇక్కడ కోడ్ లెటర్ ఏ రాసావు, టీ రాసావు కదా. ఒక B1 అనేసరికి నీకు ఏం గుర్తు రావాలంటే, B1 అనేసరికి థయామిన్ అని గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలి? థయామిన్. B1 యొక్క కెమికల్ నేమ్ ఏంటి? థయామిన్ అని గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలమ్మా? B1 అనేసరికి థయామిన్. తర్వాత B2కి ఏమి ఇచ్చారు? ఇక్కడ కోడ్ ఆర్ ఇచ్చారు. ఆర్ ఫర్ B2 అనేసరికి నీకు ఆర్ గుర్తు రావాలి. ఆర్ ఫర్ రైబోఫ్లావిన్ అని చెప్పి అంటారు. రిబోఫ్లావిన్ అంటారు కాదు, రైబోఫ్లావిన్ అని చెప్పి చదవాలి. ఓకే, తెలుగు మీడియం వారు కూడా ఈ పదాలకు అలవాటు పడాలి. ఓకేనా. నెక్స్ట్ B3కి ఏమి ఇచ్చారు? ఎన్ అంటే ఏంటో తెలుసా? ఎన్ అంటే నియాసిన్ అని అర్థం. ఎన్ అంటే ఏంటి? నియాసిన్. B6 అంటే ఏంటి? B6కి పి ఇచ్చాం కాబట్టి పైరిడాక్సిన్. B6కి ఏంటమ్మా? పైరిడాక్సిన్. ఓకేనా. తర్వాత B12కి ఏమి ఇచ్చాను? సి ఇచ్చాను. సి అనేసరికి సైనకోబాలామిన్. సి అనేసరికి ఏంటన్నా? సైనకోబాలామిన్. ఓకేనా. తర్వాత B9కి ఎఫ్ ఇచ్చాం కాబట్టి ఎఫ్ ఫర్ ఫోలిక్ యాసిడ్. ఎఫ్ ఫర్ ఏంటమ్మా? ఫోలిక్ యాసిడ్. ఓకేనా. B5కి ఏమి ఇచ్చాం? ఇక్కడ పి ఇచ్చాం. పి అనేసరికి B5 యొక్క కెమికల్ నేమ్ ఏంటి అని ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్పాలి? ప్యాంటోథెనిక్ యాసిడ్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఎక్కువ అడుగుతాడు. ఓకేనా. నెక్స్ట్ B7కి అనేసరికి బి ఇచ్చాం కదా కోడ్ లెటర్, కాబట్టి B7 అనేసరికి బయోటిన్. ఇవన్నీ ఏంటి నాన్న? కెమికల్ నేమ్స్, అంటే రసాయన నామాలు అంటారు. ఓకేనా. ఏంటవి? రసాయన నామాలు అంటారు. ఓకేనా. ఇప్పుడు మనం సి అన్నాం. సి అనేసరికి దీనికి మరి B1 B2 B3 B6 B12 ఇలా చెప్పాం, గుర్తుందా? సో వీటికి అలా ఉండదు అనమాట. ఎందుకు ఉండదంటే వాటికి నెంబర్స్తో ఐడెంటిఫై చేయరు, డైరెక్ట్గా నేమ్సే చెప్తారు. సి అనేసరికి విటమిన్ సి యొక్క కెమికల్ నేమ్ ఏంటి, రసాయనిక నామం ఏంటి అంటే మీరు ఏం చెప్పాలంటే యాస్కార్బిక్ యాసిడ్ అనాలి. ఏమనాలి? యాస్కార్బిక్ యాసిడ్. తర్వాత విటమిన్ ఏ యొక్క కెమికల్ నేమ్ ఏంటి సార్ అంటే రెటినాల్. విటమిన్ ఏ యొక్క కెమికల్ నేమ్ ఏంటండి? రెటినాల్. కెమికల్ నేమ్ అంటే తెలుగులో రసాయన నామం అని చెప్తారు, రెటినాల్. విటమిన్ డి యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే క్యాల్సిఫెరాల్. ఏంటండి? క్యాల్సిఫెరాల్. విటమిన్ ఈ యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే టోకోఫెరాల్. ఏంటంటే టోకోఫెరాల్. విటమిన్ కే యొక్క రసాయన నామం ఏంటి అనేసరికి మీరేం గుర్తుపెట్టుకోవాలంటే ఫిల్లో. గుర్తుపెట్టుకోండి, ఫిల్లో. తర్వాత క్వీన్ అని గుర్తుపెట్టుకోండి, ఫిల్లోక్వినోన్. QUINONE. ఓకేనా. ఫిల్లోక్వినోన్. ఇవన్నీ ఏంటి? రసాయనిక నామాలు, అంటే కెమికల్ నేమ్స్. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ అడిగేది ఏంటంటే ఈ విటమిన్స్ అనేది లోపిస్తూ వచ్చే వ్యాధులు. ఓకే, విటమిన్స్ లోపం వల్ల వచ్చే వ్యాధులు, వాటిలో ఇంగ్లీష్లో ఏమడుగుతారంటే డెఫిషియన్సీ డిసీజ్ అంటారు. ఏమంటారండి? డెఫిషియన్సీ డిసీజ్. సో చూడండి, ఇప్పుడు ఈ డెఫిషియన్సీ డిసీజెస్ అన్నాం కదండి. డెఫిషియన్సీ డిసీజెస్ అంటే ఏంటంటే విటమిన్ల లోపం వల్ల వచ్చే వ్యాధులు అని చెప్పి అంటారు. ఓకేనా. సో వీటిని మనం గుర్తించుకోవడానికి మనం ఒక చీట్ కోడ్ని యూజ్ చేస్తున్నాం అనమాట. సో అది చూడండి, ఇక్కడ సింపుల్గా బిజీ అని గుర్తుపెట్టుకోండి అన్న. బిజీ పాప అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. బిజీ పాప, ఈ రెండు ఒక సెట్. ఇగోండి ఈ 4 ఒక సెట్. బిజీ పాప, మళ్ళీ ఏంటి? బిజీ. ఓకేనా. ఏం చేస్తుందంట ఆమె? NS బండి మీద. ఓకేనా. NS బండి మీద ఇది ఒక సెట్. NS అనే ఒక బండి మీద అంట కూర్చొని ఏం చేస్తుందంట? ER అంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుందంట. ఓకేనా. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏం చేస్తుంది ఈవిడ? ఫేస్బుక్ చూస్తుందంట. ఏం చూస్తుందండి? ఫేస్బుక్ చూస్తుందంట. ఇవే డిసీజులు అండి. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో B1 అంటే థయామిన్ కదా. B1 లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటి అన్నారు అనుకోండి. B1కి ఇక్కడ కోడ్ ఏమి ఇచ్చాం? బి ఇచ్చాం కదా పక్కన. సో B1 లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే బెరీ. ఎందుకంటే ఇక్కడ బి ఇచ్చాం కోడ్. B2 లోపం వల్ల అంటే రైబోఫ్లావిన్ లోపం వల్ల వచ్చేది ఏంటి అంటే ఇక్కడ జీ ఇచ్చాం కదా. జీ ఫర్ గ్లాసైటిస్. జీ ఫర్ ఏంటండి? గ్లాసైటిస్. మరి ఇక్కడ పి ఇచ్చాం కదా. పి అంటే ఇకండి నియాసిన్ వల్ల, కాబట్టి ఇక్కడ ఏ వ్యాధి వస్తుందంటే పెల్లాగ్రా అనే వ్యాధి వస్తుంది.
మళ్ళీ ఇక్కడ పైరిడాక్సిన్ కోడ్ ఏమి ఇచ్చాం, ఏ ఇచ్చాం కదా. ఏ అంటే అనీమియా. ఏ అంటే ఏంటండి, అనీమియా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అనీమియా. ఓకేనా. మళ్ళీ పి ఇచ్చారు ఇక్కడ. పి అంటే సైన్కోబాలమిన్, అంటే B12 లోపం వల్ల వచ్చే వ్యాధి పీతో స్టార్ట్ అవుతుంది ఇంగ్లీష్లో. సో ఇంగ్లీష్లో పెర్నీసియస్. ఇంగ్లీష్ మీడియం పదాలకు అలవాటు అవ్వాలి, కోడ్స్ మరి కాబట్టి ఇలానే ఉంటాయి. సో పెర్నీసియస్ అనీమియా అంటే ఏంటంటే అధిక రక్తహీనత అని చెప్పి చెప్తాం. ఓకేనా, అధిక రక్తహీనత అన్నాం. నెక్స్ట్ ఎఫ్, ఫోలిక్ యాసిడ్. అంటే B9 కదా, ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల మళ్ళీ ఏ ఉంది కాబట్టి ఏ అంటే అనీమియా. ఓకేనా. నెక్స్ట్ ప్యాంటోథెనిక్ యాసిడ్. అంటే బి ఇచ్చాం కోడ్ కూడా, బర్నింగ్ ఫీట్. బర్నింగ్ అంటే మంటలు అని అర్థం. ఓకేనా. ఫీట్ అంటే పాదాల మంటలు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ B7కి బయోటిన్. ఇక్కడ ఎన్ ఇచ్చాం. ఎన్ అంటే ఏంటంటే నెర్వ్ డిజార్డర్స్, అంటే నాడీ సంబంధిత సమస్యలు అని అర్థం. ఓకేనా. ఇక్కడ విటమిన్ సి లోపం వల్ల, ఓకేనా, విటమిన్ సి లోపం వల్ల ఏమొస్తాయండి, విటమిన్ సి కాబట్టి ఎస్ ఇచ్చాం. ఎస్ అంటే ఏంటి, స్కర్వీ, నోటికి సంబంధించిన వ్యాధి. ఇక్కడ ఏ అంటే రెటినాల్. రెటినాల్ అంటే ఈ ఇచ్చాం కోడ్. ఈ అంటే ఐ డిసీజ్, కంటి సంబంధిత వ్యాధులు. ఓకేనా. ఈ అంటే ఏంటంటే కంటి సంబంధిత వ్యాధులు, ఐ డిసీజ్ అని చెప్పి మనం చెప్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ సి, ఇక్కడ విటమిన్ డి. డికి ఆర్ ఇచ్చాం. ఆర్ అంటే ఏంటంటే రెటినాల్. ఆర్ అంటే ఏంటమ్మా, రెటినాల్. ఇక్కడ టోకోఫెరల్ ఈ ఇచ్చాం. ఈకి ఏ కోడ్ ఇచ్చాం, ఎఫ్. ఎఫ్ ఫర్ ఫెర్టిలిటీ డిజార్డర్, సంతాన సమస్యలు అని చెప్పి చెప్తారు. ఓకేనా. ఫెర్టిలిటీ డిజార్డర్స్ ఏంటంటే ఫెర్టిలిటీ డిజార్డర్, సంతాన సమస్యలు. ఫిల్లోక్వినోన్. ఇక్కడ బి ఇచ్చాం. సింపుల్గా గుర్తుపెట్టుకుని లేట్ అని రాస్తున్నాను. బి అంటే బ్లడ్ అని రాస్తున్నాను. క్లాటింగ్ అంటే విటమిన్ ఇక్కడ కే లోపించడం వల్ల రక్తం అనేది లేట్గా గడ్డకడుతూ ఉంటుంది శరీరంలో. ఓకే, ఇది కోడింగ్. చాలా జాగ్రత్తగా 2-3 సార్లు మీరు రిపీటెడ్గా వింటే మీకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్స్ అనేవి ప్రతి ఎగ్జామ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ అనే డైరెక్ట్ బిట్స్ అని వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు రివైజ్ చేసుకుంటే ఈజీ అయిపోద్ది అనమాట. ఓకేనండి. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.